అందరికీ నమస్కారం. 'శివలీల ఆరా' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి 'ఒక యోగి ఆత్మకథ' పుస్తకంలోని 32వ అధ్యాయం 'చనిపోయిన రాముణ్ణి బతికించడం' గురించి చదువుకుందాం. ఇప్పుడు లాజరు అనే ఆయన జబ్బుగా ఉన్నాడు. ఆయన సంగతి యేసు విన్నప్పుడు జబ్బు చావు కోసం వచ్చింది కాదు, దేవుడి మహిమ కోసం, దానివల్ల దేవుని కుమారుడు కూడా మహిమాన్వితుడు కావడం కోసం వచ్చింది అన్నాడు. శ్రీ యుక్తేశ్వర్ గారు ఒకనాడు వెచ్చటి పొద్దుటి వేళ శ్రీరాంపూర్ ఆశ్రమం బాల్కనీలో క్రైస్తవ పవిత్ర గ్రంథాల్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. గురుదేవుల ఇతర శిష్యులు కొందరితో పాటు నేను కూడా మరికొద్ది మంది మా రాంచీ విద్యార్థులతో అక్కడున్నాను. ఈ సందర్భంలో యేసు తనను దేవుడి కుమారుడుగా చెప్పుకున్నాడు. ఆయన నిజంగా దేవుడితో ఏకాత్ముడై ఉన్నప్పటికీ ఇక్కడ ఆయన ప్రస్తావనకు వ్యక్తిపరం కాని గంభీరమైన ప్రాముఖ్యం ఉంది అని వివరించారు మా గురుదేవులు. దేవుడి కుమారుడంటే మనిషిలో ఉన్న కూటస్థ చైతన్యం లేదా దివ్య చైతన్యం. మర్త్యుడెవడు దేవుణ్ణి మహిమాన్వితుణ్ణి చేయలేడు. మానవుడు తన సృష్టికర్తకు ఇయ్యగల ఒకే ఒక గౌరవమల్లా ఆయన్ని అన్వేషించడం. మానవుడు తనకి తెలియని అమూర్తత్వాన్ని మహిమాన్వితం చేయలేడు. ఋషుల తలల చుట్టూ ఉండే దివ్యప్రభ లేదా కాంతి పరివేశం దైవారాధన చేయడానికి వారికి గల శక్తికి ప్రతీకాత్మక సాక్ష్యం. చనిపోయిన లాజరు తిరిగి లేవడానికి సంబంధించిన అద్భుత కథను చదవడం శ్రీ యుక్తేశ్వర్ గారు కొనసాగించారు. కథ ముగిసిన తరువాత చాలాసేపు మౌనం వహించారు. పరిశుద్ధ గ్రంథం ఆయన మోకాలి మీద తెరిచే ఉంది. నాకు కూడా అలాంటి అలౌకిక ఘటన ఒకటి చూసే భాగ్యం కలిగింది అన్నారు మా గురుదేవులు చివరికి గంభీర భావయుక్తంగా. లాహిరి మహాశయులు నా స్నేహితుడిని ఒకరిని చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బతికించారు. నా పక్కనున్న కుర్రవాళ్ళు గాఢమైన ఆసక్తితో చిరునవ్వు నవ్వారు. వేదాంతం ఒకటే కాకుండా ఆయన తమ గురువుగారి దగ్గర పొందిన అద్భుతమైన అనుభవాల్ని గురించి ఏ కథ అయినా సరే శ్రీ యుక్తేశ్వర్ గారి చేత చెప్పించుకొని విని ఆనందించడానికి నాలో కూడా బాలక సహజమైన కోరిక ఇంకా తొంగి చూస్తూనే ఉంది. నా స్నేహితుడు రాము, నేను ఒకరిని విడిచి ఒకరం ఉండేవాళ్ళం కాము అంటూ మొదలుపెట్టారు గురుదేవులు. అతను బిడియస్తుడు, ఒంటరితనం కోరేవాడు కావడం వల్ల పగటి శిష్య బృందం ఉండని నడిరాత్రికి, వేకువకు మధ్య సమయంలోనే మా గురువుగారు లాహిరి మహాశయుల్ని దర్శించడానికి వస్తుండేవాడు. నేను రాముడికి ప్రాణ స్నేహితుణ్ణి కావడం చేత తన గాఢమైన ఆధ్యాత్మికానుభవాల్ని చాలా మట్టుకు నాకు చెబుతూ ఉండేవాడు. ఆదర్శవంతమైన అతని సాంగత్యంలో నాకు ఉత్తేజం కలిగింది. మా గురుదేవుల ముఖం పాత జ్ఞాపకాలతో మార్దవమైంది. రాముడికి అకస్మాత్తుగా తీవ్రమైన పరీక్ష పెట్టడం జరిగింది అంటూ చెప్పారు శ్రీ యుక్తేశ్వర్ గారు. అతనికి ఏషియాటిక్ కలరా జబ్బు వచ్చింది. జబ్బు తీవ్రంగా ఉన్న సమయాల్లో వైద్యుల సేవ పొందడానికి మా గురువుగారు ఎన్నడూ అభ్యంతర పెట్టలేదు కాబట్టి 2 ప్రత్యేక వైద్య నిపుణులను పిలవడం జరిగింది. జబ్బు మనిషికి ఆదరాబాదరాగా ఉపచారం చేస్తున్న సమయంలో లాహిరి మహాశయుల్ని సహాయం చేయమని గాఢంగా ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి. ఆయన ఇంటికి పరిగెత్తి ఏడుస్తూ పరిస్థితి విన్నవించాను. రాముణ్ణి డాక్టర్లు చూస్తున్నారు గదా, బాగవుతాడు అంటూ మా గురువుగారు కులాసాగా చిరునవ్వు నవ్వారు. గుండె తేలికపడి నేను తిరిగి మా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి చూసేటప్పటికి అతను కొన ఊపిరితో ఉన్నాడు. 1-2 గంటల కన్నా బతకడు అన్నాడొక వైద్యుడు నాతో, నిస్పృహ వ్యక్తం చేస్తూ. మళ్ళీ లాహిరి మహాశయుల దగ్గరికి పరిగెత్తాను. వైద్యులు చిత్తశుద్ధితో పనిచేసేవాళ్ళు. రాముడు బాగవుతాడని నా నమ్మకం. గురువుగారు కులాసాగా పంపించేశారు నన్ను. నేను రాముడి దగ్గరికి తిరిగి వెళ్ళేసరికి అప్పటికే డాక్టర్లు వెళ్ళిపోయారు. వాళ్ళల్లో ఒక ఆయన నాకో చీటీ రాసి పెట్టాడు. మాకు చేతనైనంత చేశాం, కానీ ఇతని పరిస్థితి ఆశాజనకంగా లేదు. మా స్నేహితుడిలో నిజంగా చావు కల కనిపిస్తోంది. లాహిరి మహాశయుల మాటలు నిజం కాకుండా ఎలా పోగలవో నాకు అర్థం కాలేదు. అయినా త్వరగా
త్వరగా కడబడుతున్న రాముడి ప్రాణం అంతా అయిపోయింది అంటూ మనస్సును సూచిస్తూనే ఉంది. ఆ విధంగా నేను విశ్వాస శంకలనే ఆటుపోటు కెరటాల మధ్య అల్లాడిపోతూ నేను చెయ్యగలిగినంత బాగా అతనికి ఉపచారం చేశాను. అతను సత్తువ కూడదీసుకొని ఇలా అన్నాడు. యుక్తేశ్వర్ గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను పోయానని చెప్పు. అంత్యక్రియలు జరిగేలోగా నా దేహాన్ని దీవించమని అడుగు. ఈ మాటతో రాముడు బరువుగా నిట్టూర్చి ప్రాణం విడిచాడు. నేను 1 గంట సేపు అతని మంచం దగ్గర ఏడ్చాను. ఎప్పుడూ ప్రశాంతిని కోరుకునే అతడు ఇప్పుడు చావులో పూర్తి చిరశాంతి పొందాడు. ఇంకో సహాధ్యాయి లోపలికి వచ్చాడు. నేను తిరిగి వచ్చేదాకా అతని ఇంట్లో ఉండమని చెప్పాను. సగం దిమ్మెరపోయి కాళ్ళీడ్చుకుంటూ గురుదేవుల నివాసానికి మళ్ళీ వెళ్ళాను. రాముడెలా ఉన్నాడిప్పుడు? లాహిరి మహాశయుల ముఖంలో చిరునవ్వులు విరుస్తున్నాయి. మహాశయ ఎలా ఉన్నాడో మీరే కాసేపట్లో చూస్తారు అంటూ ఆవేశం వెళ్ళగక్కాను. ఇంకొన్ని గంటల్లో శ్మశానానికి తీసుకెళ్లే ముందు అతని కట్టెను చూద్దురుగాని అంటూ వలవలా ఏడ్చేశాడు. యుక్తేశ్వర్ మనస్సు చిక్కబట్టుకో, ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చెయ్యి. గురుదేవులు సమాధిలోకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం, రాత్రి ఎడతెగని మౌనంలోనే గడిచిపోయాయి. నేను మనస్సు కుదుటపరుచుకోవడానికి ఎంత గింజుకున్నా ఫలితం లేకపోయింది. ఉషోదయ వేళ లాహిరి మహాశయులు ఓదార్పుగా నా వైపు చూశారు. నువ్వింకా ఆందోళనగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. రాముడికి ఏదో ఒక మందు రూపంలో ప్రత్యక్ష సాధనం ఒకటి నా దగ్గర నుంచి ఆశిస్తున్నట్టు నిన్ననే ఎందుకు చెప్పలేదు అంటూ గురువుగారు ముడి ఆముదం పోసి ఉన్న దీపం ప్రమిద వైపు చూపించారు. ఆ ప్రమిదలో ఉన్న చమురుతో ఒక చిన్న సీసా నింపుకో, 7 చుక్కలు రాముడి నోట్లో వెయ్యి. గురుదేవా, అతను నిన్న మధ్యాహ్నమనగా చనిపోయాడు. ఇప్పుడు ఈ చమురు తీసుకెళ్ళి లాభమేమిటి అంటూ అభ్యంతరం చెప్పాను. పర్వాలేదు, నేను చెప్పినట్లు చెయ్యి. మా గురువుగారి ఉల్లాసం నాకు అర్థం కాకుండా ఉంది. అప్పటికింకా నేను సంతాపం నుంచి తేరుకోలేదు. కొంచెం చమురు తీసుకొని పోయి కొంచెం చమురు పోసుకొని రాముడి బసకు వెళ్ళాను. నా స్నేహితుడి శరీరం మృత్యువు పిడికిలిలో బిర్రబిగిసి ఉండటం చూశాను. అతని భయంకర స్థితిని పట్టించుకోకుండా నా కుడి చేతి చూపుడు వేలితో అతని పెదవులు తెరిచి ఎడం చేత్తో ఒక బిరడా తీసుకొని గిట్టగరుచుకున్న పళ్ళ మీద ఒక్కొక్క చుక్కే చమురు వేశాను. చల్లటి పెదవులకు 7వ చుక్క తగిలేసరికి రాముడు గజగజ వణికిపోయాడు. అతను విడ్డూరంగా లేచి కూర్చుంటూ ఉండగా అరికాళ్ళ నుంచి తలదాకా ఉన్న కండరాలన్నీ ఒక్కసారిగా కదలబారిపోయాయి. ఒక ప్రచండ కాంతిలో లాహిరి మహాశయుల్ని చూశాను అని అరిచాడతను. ఆయన సూర్యుడిలా వెలిగిపోతున్నారు. లే, నీ నిద్ర కట్టిపెట్టు అని నన్ను ఆజ్ఞాపించారు. యుక్తేశ్వర్తో బాటు వచ్చి నన్ను కలుసుకో. రాముడు బట్టలు కట్టుకోవడం ప్రాణం తీసిన జబ్బు తర్వాత కూడా గురువుగారింటికి నడిచి రావడానికి తగినంత బలంగా ఉండడం చూసి నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. అక్కడతను కృతజ్ఞతాపూర్వకంగా కన్నీళ్లు విడుస్తూ లాహిరి మహాశయుల ముందు సాగిలపడ్డాడు. గురువుగారు ఉల్లాసంతో తన్మయులయ్యారు. ఆయన కళ్ళు నా వైపు కొంటిగా చూస్తూ మిలమిలా మెరిశాయి. యుక్తేశ్వర్, ఇక నుంచి నువ్వు ఎక్కడికెళ్ళినా ఓ ఆముదం సీసా తప్పకుండా తీసుకువెళ్ళడం మానవు గదా. నువ్వు శవాన్ని చూసినప్పుడల్లా ఈ చమురు వేసేయ్. 7 చుక్కల ఆ దీపం చమురు యముడి బలాన్ని తప్పకుండా భగ్నం చేయాల్సిందే. గురూజీ, మీరు నన్ను వేళాకోళం చేస్తున్నారు. నాకు అర్థం కావడం లేదు. నా పొరపాటు ఎక్కడ ఉందో చూపించండి. రాముడు బాగవుతాడని నేను నీకు 2 సార్లు చెప్పాను. అయినా నువ్వు నన్ను పూర్తిగా నమ్మలేకపోయావు అని విప్పి చెప్పారు లాహిరి మహాశయులు. డాక్టర్లు అతనికి నయం చేయగలుగుతారని నా ఉద్దేశం కాదు. వాళ్ళు హాజరుగా ఉన్నారనే నేను చెప్పింది. నేను డాక్టర్లతో జోక్యం చేసుకోదలుచుకోలేదు. వాళ్ళు కూడా బతకాలి కదా మరి. ఆనందం ప్రతిధ్వనించే స్వరంతో మా గురువుగారు ఇంకా ఇలా అన్నారు.
ఎప్పటికీ ఇది తెలుసుకో, డాక్టర్ ఉండుగాక లేకపోవుగాక, సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎవ్వరికైనా నయం చేయగలడు. నా పొరపాటు తెలిసి వచ్చిందండి అని పశ్చాత్తాపంతో నా తప్పు ఒప్పుకున్నాను. మీరనే చిన్న మాటకు బ్రహ్మాండం యావత్తు కట్టుబడి ఉంటుందని ఇప్పుడు తెలిసింది. శ్రీ యుక్తేశ్వర్ గారు ఈ అద్భుత కథ ముగించగానే రాంచీ కుర్రవాళ్లలో ఒకడు ఒక ప్రశ్న అడగడానికి సాహసించాడు. పైగా ఒక పిల్లవాడు ఆ ప్రశ్న వేయడం ఇంకా సహజం. మహాశయ, మీ గురువుగారు ఆముదం ఎందుకు పంపారండి అని అడిగాడు. అబ్బాయి, ఆ చమురు ఇవ్వడానికి ప్రత్యేకమైన అర్థం ఏమీ లేదు. నేను వారి దగ్గర నుంచి భౌతికమైనదేదో ఆశించినందువల్ల లాహిరి మహాశయులు నాలో ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని మేలుకొలపడానికి వస్తురూపమైన చిహ్నంగా దగ్గరిలో ఉన్న చమురుని ఎన్నుకున్నారు. నేను కొంతవరకు శంకించినందువల్ల ఆయన రాముణ్ణి చనిపోనిచ్చారు. కానీ మామూలుగా చివర వచ్చే మరణమనే జబ్బును రాముడికి నయం చేయవలసి వచ్చినా కూడా గురువుగారు తమ శిష్యుడు బాగవుతాడని చెప్పారు కాబట్టి అతడు బాగయి తీరాలని ఆయనకు తెలుసు. శ్రీ యుక్తేశ్వర్ గారు పిల్లకాయల్ని పంపేసి నాకు తమ పాదాల దగ్గర ఉన్న గొంగడి ఆసనం చూపించారు. అసాధారణమైన గాంభీర్యంతో ఆయన ఇలా అన్నారు. యోగానంద, పుట్టినప్పటి నుంచి నీ చుట్టూ లాహిరి మహాశయుల ప్రత్యక్ష శిష్యులు ఉంటూ ఉన్నారు. ఆ మహాగురువులు మహిమాన్వితమైన తమ జీవితం కొంతవరకు ఏకాంతంలో గడిపారు. పైగా తమ ఉపదేశాల ప్రచారం కోసం ఎటువంటి సంస్థ నెలకొల్పడానికైనా ఆయన గట్టిగా నిరాకరిస్తూ వచ్చారు. అయినా విశిష్టమైన జోస్యం ఒకటి చెప్పారు. నేను పోయిన తర్వాత సుమారు 80 ఏళ్లకి పడమటి దేశాల్లో యోగ విద్య వల్ల కలగబోయే గాఢమైన ఆసక్తి కారణంగా నా జీవిత వృత్తాంతం ఒకటి రాయడం జరుగుతుంది. యోగ విద్యా సందేశం భూగోళాన్ని చుట్టేస్తుంది. సర్వమానవ సోదరత్వాన్ని, అంటే మానవజాతి ఏకైక పరమపిత ప్రత్యక్ష దర్శనం మీద ఆధారపడ్డ ఐక్యమత్యాన్ని నెలకొల్పడానికి తోడ్పడుతుందది అని చెప్పారు. నాయనా యోగానంద, ఆ సందేశాన్ని వ్యాప్తి చేయడంలోనూ ఆయన పవిత్ర జీవితాన్ని గురించి రాయడంలోనూ నీ వంతు నువ్వు పనిచేయాలి అని అన్నారు. 1895లో లాహిరి మహాశయులు పోయిన తర్వాత ఈ పుస్తకం పూర్తి అయిన 1945వ సంవత్సరానికి 80 ఏళ్లు గతించాయి. పైగా విప్లవాత్మకమైన అణుశక్తుల నూతన యుగాన్ని కూడా ఈ 1945వ సంవత్సరమే ప్రవేశపెట్టడం గమనించి చకితుణ్ణి కాకుండా ఉండలేను. ఆలోచనాశీలమైన మనస్సులన్నీ ఇప్పుడు ముందెన్నడూ లేనంతగా శాంతి సోదరత్వాల తక్షణ సమస్యల వైపు మల్లుతున్నాయి. అది జరుగని నాడు భౌతిక బలాన్ని వినియోగించడం ఇంకా కొనసాగిస్తూనే ఉంటే సమస్యలతో పాటు మనుషులందరినీ కూడా తుడిచిపెట్టేస్తోందది. కాలప్రభావం వల్లనో బాంబుల వల్లనో మానవజాతి దాని నిర్మాణాలు నామరూపాలు లేకుండా మాయమైనప్పటికీ సూర్యుడు తన గతి తప్పడు. చుక్కలు యథావిధిగా మింటిని కావలి కాస్తూనే ఉంటాయి. విశ్వనియమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం కానీ మార్చడం కానీ సాధ్యం కాదు. మానవుడు దాంతో సామరస్యం పొందితే మంచిది. ఈ బ్రహ్మాండం బలానికి వ్యతిరేకమైతే సూర్యుడు అంతరిక్షంలో ఇతర గోళాలతో యుద్ధానికి తలపడకుండా నక్షత్రాలు తమ చిన్నారి ఏలుబడి సాగించడానికి అవకాశమివ్వడం కోసం విధివిధేయంగా శ్రమిస్తుంటే మనం ఆయుధాన్ని పిడికిటబట్టడం వల్ల లాభమేమిటి? దాంట్లోంచి నిజంగా శాంతి ఏమైనా వస్తుందా? విశ్వస్నాయువులకు బలం చేకూర్చేది సహృద్భావమే కానీ క్రౌర్యం కాదు. శాంతిగా జీవించే మానవజాతి అనంతమైన విజయ ఫలాల్ని తెలుసుకుంటుంది. ఈ ఫలాలు నెత్తుటి నేలలో పెంచి పోషించిన ఏ ఇతర ఫలాల కన్నైనా మధురంగానే ఉంటాయి. కార్యసాధకమైన ఐక్యరాజ్య సమితి మానవ హృదయాల సహజ అనామిక సమితిగా ఉంటుంది. ప్రాపంచిక వేదన ఉపశమనానికి అవసరమైన ఔదార్య సానుభూతులు, సునిశిత అంతర్దృష్టి, మానవుల గాఢతమైన ఏకత్వాన్ని, అంటే
దేవుడితో గల సంబంధాన్ని గురించిన పరిజ్ఞానం వల్లనే కానీ కేవలం భిన్నత్వాల గురించి జరిపే బుద్ధిపరమైన పర్యాలోచన వల్ల సిద్ధించవు. సోదరత్వం ద్వారా శాంతి స్థాపన అనే ప్రపంచ పరమోన్నత ఆదర్శాన్ని సాధించడానికి పరమాత్మతో జీవాత్మకు ఐక్యానుసంధానం చేకూర్చే యోగశాస్త్రం కాలక్రమాన అన్ని దేశాల్లోనూ అందరు జనులకు వ్యాపిస్తుంది. భారతదేశానికి మరే ఇతర దేశం కన్నా ప్రాచీనమైన నాగరికత ఉన్నప్పటికీ దాని మనుగడలోని అద్భుత లీల ఏ విధంగా చూసినా యాదృచ్ఛికమేమీ కాదని, భారతదేశం ప్రతి తరంలోనూ తాను కన్న మహాపురుషుల ద్వారా అందించిన శాశ్వత సత్యాల మీద భక్తి వల్ల చేకూరిన విజయాల్లోని తార్కికమైన ఒక సంఘటనేనని గమనించిన చారిత్రకులు మృగ్యం. కేవలం మనుగడ కొనసాగుతుండడం ద్వారాను, యుగాలు గతించినా తాను గతించకపోవడం ద్వారాను భారతదేశం కాలం సవాలుకు ఏ దేశ ప్రజలు ఇయ్యజాలని సరైన సమాధానం ఇచ్చింది. బైబిలులోని ఒక కథలో అబ్రహాం ప్రభువుని ప్రార్థిస్తూ సోడోమ్ నగరంలో 10 మంది ధర్మపరులు కనిపించినట్లయితే ఆ నగరాన్ని నాశనం చేయకుండా విడిచిపెట్టమని విన్నపం చేశాడు. దానికి సమాధానంగా ప్రభువు ఆ 10 మంది గురించి నేను దాన్ని నాశనం చెయ్యను అన్నాడు. ఈ కథకు భారతదేశం కాలగర్భంలో కలిసి విస్మృతమైపోకుండా తప్పించుకోవడాన్ని బట్టి కొత్త అర్థం వస్తుంది. యుద్ధతంత్రాల్లో నైపుణ్యం కలిగి ఒకప్పుడు భారతదేశానికి సమకాలికంగా వర్ధిల్లిన ప్రాచీన ఈజిప్టు, బాబిలోనియా, గ్రీసు, రోముల బలిష్ట సామ్రాజ్యాలు గతించిపోయాయి. దేశం బతికేది తన భౌతిక ఉపలబ్ధుల వల్ల కాక అక్కడి మహాపురుషుల వల్లనేనన్న సంగతి ప్రభువిచ్చిన సమాధానంలో స్పష్టమవుతోంది. అర్ధభాగం ముగియక ముందే 2 సార్లు రక్తరంజితమైన ఈ 20వ శతాబ్దిలో ఆ దివ్యవాక్కులు మళ్ళీ వినిపించాలి. లంచానికి లోబడని న్యాయమూర్తి ఆ భగవంతుడి దృష్టిలో గొప్పవాళ్ళనిపించుకోదగ్గ 10 మందిని కన్నా ఏ దేశమూ నశింపు ఎరుగదు. అటువంటి ప్రేరణల్ని మన్నిస్తూ భారతదేశం కాలం కౌటిల్యాల్ని అనేకం ఎదుర్కోవడంలో తానేమీ తెలివి తక్కువది కాదని నిరూపించుకుంది. ఆత్మసాక్షాత్కార సిద్ధి పొందిన మహానుభావులు ప్రతి శతాబ్దిలోనూ ఈ నేలను పావనం చేశారు. లాహిరి మహాశయులు, శ్రీ యుక్తేశ్వర్ గారి వంటి ఆధునిక ఋషీశ్వరులు మానవుడి సుఖానికి, దేశం దీర్ఘాయుష్యానికి ఆత్మసాక్షాత్కార సాధక శాస్త్రమైన యోగ విద్యా పరిజ్ఞానం ప్రాణావశ్యకమైనదని ఎలుగెత్తి చాటుతారు. లాహిరి మహాశయుల జీవితాన్ని గురించి, ఆయన విశ్వజనీన సిద్ధాంతం గురించి ఇంతవరకు అచ్చులో వచ్చిన సమాచారం చాలా స్వల్పం. 3 దశాబ్దులుగా నేను భారతదేశంలోనూ, అమెరికాలోనూ, యూరప్లోనూ వారిచ్చిన ముక్తిప్రదమైన యోగ సందేశం పట్ల గాఢమైన, హృదయపూర్వకమైన ఆసక్తి ఉండడం, పురాణ కథలో దాహాతురుడనే భగీరథుడనే భక్తుడి కోసం గంగ ఆకాశం నుంచి భూమికి దిగివచ్చి దివ్యజలాలందించినట్లు 1861లో క్రియాయోగమనే స్వర్గంగ హిమాలయ రహస్య గహ్వరం నుంచి సామాన్య జనపదాలకు ప్రవహించడం మొదలుపెట్టింది. ఇంతటితో అధ్యాయం పూర్తి.